కొండ భార్గవ్ గారు కూడా మనతో పాటు ఉన్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహతి గారు ఒక ప్రొడ్యూసర్ గా అలాగే ఆర్టిస్ట్ గా అంటే డబ్బింగ్ సీరియల్ వైపు నుంచి మన తెలుగు వ్యూవర్స్ ని మన సీరియల్ వైపు మళ్లించడానికి ఎలాంటి కేర్ తీసుకుంటే బాగుంటుంది? బికాస్ ఆఫ్ ఎందుకంటే వాళ్ళ సీరియల్స్ అన్ని ఒక సినిమా టైప్ లో తీస్తుంటారు, కమర్షియల్ గా చాలా ఎక్కువ మనీ పెట్టి వాళ్ళు తీస్తుంటారు. సో వ్యూవర్స్ ఆటోమేటిక్ గా అట్రాక్ట్ అవుతున్నారు. అప్పుడు మన దాంట్లో ఎలాంటి తీసుకుంటే బాగుంటుంది? బడ్జెట్ పెంచాలండి. మనకు కథ ఇంపార్టెంట్ అండి, స్టోరీ, మన నేటివిటీ. ఇప్పుడు మనం చేసే సీరియల్స్ ఆ సీరియల్స్ కి ఈ సీరియల్స్ కి ఇప్పుడు మనం ఇంగ్లీష్ మూవీస్ చూస్తాం అప్పుడప్పుడు. ఎందుకు చూస్తాం అంటే అప్పట్లో రకరకాల గ్రాఫిక్స్ రకరకాల ఉండేది కాబట్టి మనం అప్పుడప్పుడు ఇంగ్లీష్ చూసేవాళ్ళం. ఇట్ అట్రాక్ట్స్ అనమాట, అట్రాక్ట్ అయ్యేది. ఎందుకంటే వాళ్ళు వేల కోట్ల చేసేవాళ్ళు. అట్లాగే హిందీ సినిమాలు అలా పెరిగింది. అలాగే మన టీవీలో ఇప్పుడు మనకు వచ్చేసరికి ఒక పర్టికులర్ బడ్జెట్ ఉంటుంది. ఈ బడ్జెట్ లో మనం ఈ ప్రొడక్షన్ అంటే ఇంత ఇస్తామంటారు, అంతలోనే ప్రొడ్యూసర్ చేయాలి, వాళ్ళకి ఉండాలి. డేంజర్ ఏంటంటే అక్కడ 12 లక్షలు 14 లక్షలు ఇచ్చి కలర్ఫుల్ సెట్స్ వేసి మంచి కంటెంట్ తో సీరియల్ చేస్తున్నారు. ఇక్కడ 60,000 నుంచి 70,000 ఇచ్చి మంచి కంటెంట్ తో సీరియల్ చేయమంటారు. కంటెంట్ ఎక్కడైనా బాగుంటుంది, కానీ దాన్ని ప్రొజెక్ట్ చేసే టైంకి కలర్ఫుల్ గా ఉండదు, క్వాలిటీ ఉండదు. కాబట్టి ఆటోమేటిక్ గా ఆడియన్స్ ఏం చేస్తారు? ఆడియన్స్ తప్పు లేదండి, ఇక్కడ అది చూస్తారు. అది చూసే టైంని ఛానల్స్ క్యాష్ చేసుకుంటున్నారు, క్యాష్ చేసుకుని దాన్నే వేస్తున్నారు. మాకు అది కూడా ఆ 60,000 70,000 ఆ సీరియల్స్ లేకపోతే మా కంటెంట్ చూడదు. ఎడార్లోకి వెళ్ళిన తర్వాత ఒక ఇడ్లీ ఉంటుంది, దూరంలో 1 కిలోమీటర్ దూరంలో బిర్యానీ ఉంటుందండి. వాడు ఇడ్లీ తింటాడు, బిర్యానీ కోసం పరిగెత్తారండి, ఆపేస్తాడు. బిర్యానీ ఇడ్లీ పక్కకు పెట్టేసి మీరు ఇడ్లీ తినట్లేదు కదా, బిర్యానీ తింటున్నారు, మేము బిర్యానీ పెడతామంటే ఎలా బిర్యానీ తింటారు? మరి మీరు పక్క పెట్టారు మమ్మల్ని ఎడార్లో వదిలేసి. అందుకని మేము చెప్పేది అది, అసలు అవి దగ్గర తీసుకోవద్దు, డబ్బింగ్ సీరియల్స్ రావద్దు. లేదు మాకు ఆ క్వాలిటీ ఆ బడ్జెట్ కూడా మేము చేసి చూపిస్తాం, అంతకంటే అందంగా చేసి చూపిస్తాం. ఇక్కడ కూడా తెలుగు అమ్మాయిలు ఆర్టిస్టులు ఉన్నారు, మన డైరెక్టర్స్ ఉన్నారు, కెమెరామెన్లు ఉన్నారు. టీవీ నుంచి తెలుగు టీవీ నుంచి పెద్ద పొజిషన్స్ కి సినిమాలకు వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎగ్జాంపుల్ పూరి జగన్నాథ్ గారు, ఇప్పుడు సినిమా ఫీల్డ్ లో ఉన్న మెయిన్ డైరెక్టర్ రాజమౌళి, చోటాకే నాయుడు, వీళ్ళందరూ టీవీ నుంచి, సురేందర్ రెడ్డి కెమెరామెన్. సో ఇలా చాలా మంది వెళ్ళారు. రైట్. పొరిగింటి పుల్లకూర చాలా బాగుంటుంది అన్నట్టు జనరల్ గా మనం ఇక్కడ అంటే మన బాలీవుడ్ చూసి మనం చాలా బాగా తీసేస్తున్నారు, అలా తీస్తున్నారు, ఇలా తీస్తున్నారు, అటువైపు అట్రాక్ట్ అవుతూ ఉంటుంటారు. ఆ సినిమాలు ఎక్కువ చూడడానికి ట్రై చేస్తారు. అట్ ద సేమ్ టైం బాలీవుడ్ వాళ్ళు హాలీవుడ్ చూస్తారు, దాన్ని చూసుకొని వీళ్ళు కాపీ కొడుతుంటారు, వీళ్ళు చూసుకొని మనం కాపీ కొట్టడం ఇదంతా వస్తూనే ఉంది. సో అంటే వాళ్ళ అంటే ఇప్పుడు ఒక వ్యూవర్ గా నేను చెప్తున్నాను, జనరల్ గా ఇప్పుడు ఈ డబ్బింగ్ సీరియల్స్ అన్ని ఇంట్లో అందరికి అలవాటు అయిపోయి, సో ఈ బిఫోర్ ఒకవేళ చూడకపోయినా కూడా ఏదైతే హిందీలో వస్తున్నాయో ఆ ఛానల్స్ పెట్టుకుని మరి అది ఫాలో అవుతూ ఇది కూడా ఫాలో అయిపోతున్నారు. సో ఇది బ్యాన్ చేస్తే మనకి అది చూడడం మానేస్తారా? మానేయరండి, అది చూస్తారు. మేము అదే అంటున్నాం, వాళ్ళకి చూసుకోవడానికి స్టార్ ప్లస్ ఉంది, ఇంకో ఛానల్ ఉంది, ఇంకో ఛానల్ ఉంది, జీ నెట్వర్క్ ఉంది, చూసుకోవచ్చుగా. అదే అప్పుడు చూసుకునేటప్పుడు ఇక్కడ కూడా మనం ఏ సీరియల్స్ చేసినా కూడా ఆడతాయి. తెలుగు సీరియల్స్ కూడా అన్ని టాప్ లో ఉన్నాయి. భార్యామణి, అంతఃపురం, చంద్రముఖి, మొగలి రేకులు, దేవత. ఇప్పుడు వస్తున్న 20 సీరియల్స్ రేటింగ్ లేకుండా ఉంటే మీరు చెప్పేది కరెక్ట్. టాప్ సీరియల్స్ ఉన్నాయి. డబ్బింగ్ సీరియల్స్ డబ్బింగ్ సీరియల్స్ చూడట్లేదని చెప్పట్లా, అంటే రేటింగ్ లేదు, చూస్తున్నారు. రేటింగ్ లేదు, ఏదో 1-2 రేటింగ్ ఉన్నా కూడా వాటిని హైలైట్ చేస్తున్నారు, అమౌంట్ తక్కువ ఉంటుంది కదా. రైట్. గుత్తికొండ భార్గవ్ తో ఒకసారి మాట్లాడదాం. భార్గవ్ గారు, సో డబ్బింగ్ సీరియల్ ఒకవేళ బంద్ చేసినట్లయితే సో డబ్బింగ్ చెప్పే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు పట్టుకుంటున్నట్టే కదా. అదేం లేదమ్మా, డబ్బింగ్ ఆర్టిస్టులు 1000 మంది ఆర్టిస్టులు ఉంటే దాంట్లో 10% డబ్బింగ్ చెప్తున్నారమ్మా. అది కూడా 100 మంది కూడా ఆ 100 మంది వాయిస్ దోసుకుంటున్నారమ్మా వాళ్ళు. ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, 16,000 ఒక ఎపిసోడ్కి ఇస్తుంటే ఒక కాంట్రాక్టర్కి అతను వచ్చి ఇంకొక అతనికి 10,000కి ఇస్తాడు, ఇంకొక అతనికి 8,000కి ఇస్తారు. ఎవరు ఆ ఆర్టిస్ట్కి ఎవరికో 8,000కి ఇస్తారు. ఆ 8,000కి తీసుకున్న ఆర్టిస్ట్ మా దగ్గరికి వచ్చామా ఏమని చెప్తారంటే, ఎవరే నాకు ఒక సీరియల్ వచ్చిందిరా, మీరు అందరూ హెల్ప్ చేసి పెట్టాలని. మాకేం చేస్తున్నాడు, ఒక సీన్కి 50 రూపాయల నుంచి 75 రూపాయలు ఇస్తున్నాడమ్మా. అదే మేము స్ట్రైట్ సీరియల్ చెప్తే 150 నుంచి 250 వరకు ఇస్తారు, ఒక్కొక్కరికి 500 ఇస్తారు. ఆర్సీఎం రాజు అలాంటి వాళ్ళకి ఎక్కువ ఇస్తారమ్మా. ఇంకొకటి ఏంటంటే దీంట్లో కన్వీనియన్స్ ఇబ్బంది కూడా ఉందమ్మా. అదేంటంటే ఈ డబ్బింగ్ సీరియల్ అయితే 10 ఎపిసోడ్లు ఒక్కసారే చెప్పిస్తారమ్మా. అదే డైలీ సీరియల్ అయితే మొగల్ రేకులు ఉందమ్మా, ఊరినే ఆర్సీఎం రాజు వచ్చి ఒక్క డైలాగ్ చెప్పేసి కన్వీన్స్ తీసుకెళ్తాడు. మేము ఈ 10 ఎపిసోడ్లు చెప్పేదానికి మాకు హాఫ్ అన్ అవర్ పోతుందమ్మా, హాఫ్ డే పోతుందమ్మా.
హాఫ్ డేలో 10 ఎపిసోడ్లు చెప్తాం, ఒక 100 రూపాయలు కన్వెన్స్ ఇస్తారు. ఇంకోటి ఆ కన్వెన్స్ ఉంది, దీంట్లో కూడా ఉంది. అది కొంతమందికి ఉపయోగం. ఆర్టిస్టులు, డబ్బింగ్ ఆర్టిస్టులు పట్టుకొట్టావు అనేది అసలు అబద్ధం. కానీ ఇప్పుడు తెలుగు దాంట్లో అంటే మన తెలుగు సీరియల్స్ లోనే ఆల్మోస్ట్ ఎవరైతే ఆర్టిస్ట్ ఉంటారో ఆర్టిస్ట్ కి డబ్బింగ్ చేసుకోమని చెప్తారు కదా, అలాగే మాట్లాడుకుంటారు. స్ట్రైట్ సీరియల్ కూడా చాలా మంది మా డబ్బింగ్ ఆర్టిస్టులే చెప్తారమ్మా, మగాళ్ళకి చెప్తారు. మొగల్ రేకులు తీసుకోండి, పెద్ద పెద్ద సీరియల్స్ అన్ని చెప్తారు. నేనున్నానండి, నేను ఇదివరకు రోజు 3 షిఫ్ట్లు చేసేవాడిని ఆర్టిస్ట్ గా. నేను ఎట్ టైం 7 సీరియల్స్ to 9 సీరియల్స్ చేశాను. అలాంటి టైంలో నా టైం కుదరక నేను డబ్బింగ్ పెట్టుకున్నాను. ఇదే ఆర్సీఎం రాజు చెప్పేవారు నా గురించి పాపం ఇదివరకు. తర్వాత ఇప్పుడు ఇంకో ఆర్టిస్ట్ చెప్తున్నారు, ఆ పర్మనెంట్ ఆర్టిస్ట్. ఎందుకంటే జస్ట్ బికాస్ ఆఫ్ మై బిజినెస్ అంతే. నేను కానీ డైరెక్టర్ గారిని ఇప్పుడు తీసుకునేటప్పుడు ముందే మాట్లాడతారు కదా మీతో, డబ్బింగ్ తో అయితే లాజిక్ నేను చెప్తానండి. ఇప్పుడు మీరు అన్నట్టు తక్కువ సీరియల్స్ ఉన్నాయి, 4-5 సీరియల్సే ఉన్నాయి, 4-5 ఆర్టిస్టులు, 20 ఆర్టిస్టులు ఉన్నారు. అప్పుడు ఏం జరుగుతుంది, ఆ ఆర్టిస్ట్ డబ్బింగ్ చెప్పుకోవడం టైం ఉంటుంది కాబట్టి డబ్బింగ్ చెప్పుకుంటాడు. అన్ని తెలుగు సీరియల్స్ డైరెక్ట్ సీరియల్స్ అయితే మా ఆర్టిస్టులకి 2-3 సీరియల్ వర్క్ ఉంటుంది కాబట్టి డబ్బింగ్ చెప్పుకునే టైం ఉండదు. అప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా అవకాశం వస్తుంది, ఇద్దరికి అవకాశం వస్తుంది. బెనిఫిట్ ఏంటంటే వాళ్ళ ఆర్టిస్ట్ డబ్బింగ్ చెప్పుకుంటేనే ఆలోచిస్తాడండి ప్రొడ్యూసర్. ప్రతి ప్రొడ్యూసర్ డబ్బులు ఆలోచించాడు. ఒక్కొక్క డైలీ సీరియల్ కి 5-6 డైరెక్ట్ గా వాళ్ళు చెప్తుంటారమ్మా, డబ్బింగ్ ఆర్టిస్టులు ఎక్కువ చెప్తారు. అంటే 95% డబ్బింగ్ చెప్తున్నారు, డబ్బింగ్ ఆర్టిస్టులే చెప్తున్నారు. ఇప్పుడు ఏ లేడీ ఆర్టిస్ట్ కానీ చాలా మంది డబ్బింగ్ ఆర్టిస్టులే చెప్తున్నారు. ఎందుకంటే ఆమె బిజీ అయ్యి ఆమె వాయిస్ చెప్పగలిగి కూడా 4 సీరియల్ ఉండే తలకి చెప్పండి నేను డబ్బింగ్ చెప్పలేనండి పలానా ఆర్టిస్ట్ చెప్పించుకోండి వాళ్ళే రికమెండ్ చేస్తున్నారు ఆర్టిస్ట్ కి. దానివల్ల వాళ్ళకి ఎంత 500 తీసుకునే ఆర్టిస్ట్ ఉన్నారు ఒక సీన్ కి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇక్కడ ఇచ్చారు కదండి కాంట్రాక్ట్. ఇక్కడ మన వాళ్ళు ఇప్పుడు 8,000 తీసుకుంటున్నాం అనుకున్నాం డబ్బింగ్ సీరియల్ కి ఒక ఎపిసోడ్ కి. రేపు మెడ్రాస్ లో 5,000 తీసుకుంటండి. వీళ్ళందరూ మెడ్రాస్ కి వెళ్తారండి. కావాల్సింది ఇంకొకటి చిన్న విషయం, మన రాధికా గారి చిట్టమ్మ ఇప్పుడు రాబోయే సీరియల్స్ ఉన్నాయి కదా, అవి హైదరాబాద్ లో చేయరమ్మా, చెన్నైలో చేస్తారు. తమిళ సీరియల్స్ మొత్తం చెన్నైలో చేస్తారు. ఇంకోటి ఏంటమ్మా, ఈ దూరదర్శన్ లో హిందీ సీరియల్ వస్తున్నాయి, అవి ఢిల్లీలో చేస్తారు. బాంబేలో చేసే డబ్బింగ్ సీరియల్స్ ఉన్నాయమ్మా, వాటన్నిటికీ మన తెలుగు వాళ్ళకి రావుగా. మేము డబ్బింగ్ వాళ్ళ గురించి కూడా ఫైట్ చేస్తున్నాం ఇక్కడ. రేపు ఏమైతే జేఏసీ మీటింగ్ కి డబ్బింగ్ ఆర్టిస్టులు ఎంతమంది వస్తారో మీకే చూపిస్తామమ్మా. 90% డబ్బింగ్ ఆర్టిస్టులు వస్తారమ్మా. ఆ డబ్బింగ్ కాలర్ సిద్ధంగా ఉన్నారు మీతో మాట్లాడేందుకు. శ్రీకాంత్ గారు బెంగళూరు నుంచి. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తే, చెప్పండి మేడం. శ్రీకాంత్ గారు అడగాలి మీరే ఆర్టిస్టులని. మేడం యాక్చువల్లీ కర్ణాటకలో డబ్బింగ్ క్యాన్సర్ ఇచ్చేయన్నారు కదా, నిషేధించేయన్నారు కదా, అట్లాగే అన్ని స్టేట్లను చేస్తే ఆ స్టేట్ లో ఉండే కళాకారులకి ఉద్యోగం అనేది ఉంటుంది. ఇప్పుడు చూసుకోవాలంటే వేరే లాంగ్వేజ్ ఛానల్ చూసుకోవచ్చు కదా. మాకు అర్థం కాదు అంటే ఇప్పుడు కర్ణాటక స్టేట్ లో డబ్బింగ్ నిషేధించారు సినిమా కానీ ధారావాహికలు కానీ. అలాగే అన్ని స్టేట్లను ఆ లాంగ్వేజ్ సీమితం చేస్తే వాళ్ళు కావాల్సిన ఇష్టమవుతున్న లాంగ్వేజ్ చూసుకోవచ్చు కదా అని. అది వెల్కమ్ యువర్ విష్. డెఫినెట్ గా కోరుకునేది అదే. ఎందుకంటే డబ్బింగ్ సీరియల్స్ ఆయన అన్నట్టు ఒకవేళ హిందీ సీరియల్ చేయాలంటే హిందీ ఛానల్ పెట్టుకోండి. వై రీజనల్ ఛానల్ అండి? రీజనల్ ఛానల్ పెట్టుకుని హిందీ సీరియల్స్ మీరు అప్పుడు నేషనల్ ఛానల్ పెట్టుకుని నేషనల్ ఛానల్లో ఆ ప్రోగ్రామ్స్ చేసుకోండి. మీకు రీజనల్ ఛానల్ ఎందుకు ఇక్కడ తెలుగులో? అయితే ఇక్కడ డౌట్ ఏంటంటే డబ్బింగ్ సీరియల్స్ అయితే బ్యాన్ చేయమని అడుగుతున్నారు. బాగానే ఉంది. సో వేరే లాంగ్వేజ్ వాళ్ళే పెట్టుకోవచ్చు కదా, వాళ్ళే చేసుకోవచ్చు కదా. సో ఎందుకు మన తెలుగు ఆర్టిస్టులు అంటే సినిమాల్లో తీసుకున్నట్టే సీరియల్స్ లో కూడా తెలుగు ఆర్టిస్టులను తీసుకో, వేరే తమిళంలో కన్నడ వాళ్ళు కూడా చేయించుకున్నారు కదా. మన తెలుగు వాళ్ళకి ఎందుకు అవకాశం ఎక్కడా లేదండి. మనం పెట్టుకున్నది ఇప్పుడు తెలుగు టెలివిజన్ పరిశ్రమ పరిరక్షణ సమితి అంటే దాన్ని ఇప్పుడు ఇల్లు కూలుతుంది కాబట్టి ఇల్లు సరి చేసుకుందాం అని స్టార్ట్ చేసామండి. ఫస్ట్ మా ఇల్లు స్ట్రాంగ్ గా ఉంటే ఆ తర్వాత లోపల స్టార్ట్ చేస్తాం. అందుకనే డబ్బింగ్ పోరాటం పెట్టలేదండి, పరిశ్రమ పరిరక్షణ పెట్టుకున్నాం మా పేరు. సీరియల్ వల్ల ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు మరి? నెక్స్ట్ అది కూడా ఉండదు, ఇక్కడ వాళ్ళే చేయాలి వర్క్. కొన్ని ఛానల్స్ వల్ల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది,
పలానా ఆర్టిస్టే కావాలి, పలానా ఇదే కావాలనేది కొన్ని ఉన్నాయి. సో దానివల్ల ఈ ఇబ్బందులు వస్తున్నాయి. అవి వాళ్ళు డిస్కస్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే తెలుగు అమ్మాయి తోటి అసలు సినిమా తీసేదనేది పూర్తిగా ఇంకా పోయింది. అసలు ఎవరో రేరుకు వచ్చినా కూడా వాళ్ళు క్లిక్ అవరు. ఇప్పుడు సీరియల్స్ లో కూడా అదే వస్తుంది. ఇప్పుడు రాను రాను వచ్చే సీరియల్స్ అన్ని కూడా వాళ్ళే వస్తున్నారు. తమిళలో వస్తున్నారు, లేకపోతే తెలుగు అమ్మాయిలు కూడా చాలా మంది వస్తున్నారు. మీరు కానీ ఇప్పుడు ఇది ఈ సంస్కృతి ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ఇది కంప్లీట్ గా మళ్ళీ సేమ్ స్టార్ట్ అయింది. దాన్ని మేము వ్యతిరేకించొద్దు అని అనుకోవట్లేదు. అలాగని ఇప్పుడే వ్యతిరేకించదలుచుకోలేదు. ఎందుకంటే మా సమస్య, మెయిన్ సమస్య డబ్బింగ్. ఇది పోతే మిగతాన్ని మేము సరిదిద్దుకుంటాం. అది రైట్. మరో కలర్ సిద్ధంగా ఉన్నారండి వరంగల్ నుంచి సంతాన్ గారు. నమస్తే సంతాన్ గారు. హలో సంతాన్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ తెలుగు డబ్బింగ్ సీరియల్స్ ని బ్యాన్ చేయాలని ఆర్టిస్టులు ఈ రోజు మన డిస్కషన్ జరుగుతుంది స్టూడియోలోని. సో మీరు ఏదైనా క్వశ్చన్ చేయాలనుకుంటే అడగండి. నేను ఒకటి ఒప్పుకుంటానండి, డబ్బింగ్ సీరియల్స్ అనేది ఆపేయాలి. ఇది ఒకటి మాత్రం నేను గ్యారెంటీ ఒప్పుకుంటానండి. అక్కడ ముగ్గురు కూర్చున్నారు, లైక్ బేసికల్ నాకు పేర్లు తెలియదండి. రైట్ రైట్ చెప్పండి. నేను ఇందులో ఒకటి అడగదలుచుకున్నానండి. బేసికలీ ఇన్ని సీరియల్స్ బ్యాన్ చేయాలి, సరే బ్యాన్ చేద్దాం. మీరెందుకు ఒక ప్రోడక్ట్ లైక్ ఒక మెసేజ్ ఉన్న సీరియల్ ఎందుకు తీయలేకపోతున్నారు? ఎంతసేపు అత్తా కోడలు ద్వేషించుకుంటున్నారు, అన్నా చెల్లెలు విడిపోతున్నారు. జీవితాంతం మీద చూడన్నా ఒక 5-6 ఏళ్ళు ఇదే సీరియల్ పొడిగించి జనాల్ని ఇదే ఒక స్టేట్ ఆఫ్ మెంటల్ ఐడియాలజీలో ఇదే బతికిచ్చేద్దాం అనుకుంటున్నారా? లేదు. వై డోంట్ యు ట్రై ఎ న్యూ వన్? మీరు న్యూ ట్రై చేసినప్పుడు జనాలు ఎందుకు చూడట్లేదు? మీరు న్యూ ట్రై చేయట్లేదు కానీ చూడట్లేదు. దే ఆర్ ట్రైయింగ్ న్యూ థింగ్ అండ్ ద పీపుల్ ఆర్ వాచింగ్. మీరు కొత్తగా ట్రై చేయట్లేదు సార్. మీరు ఏదనుకున్నా. సంతాన్ గారు, ఇప్పుడు నేను దేవత అనే సీరియల్ యాక్ట్ చేస్తున్నా. అందులో అత్తాకోడల గొడవలు లేవండి, ఒక ఫ్యామిలీ ప్రాబ్లం. సార్ ఒకటి చెప్తాను సార్. అంటే చెప్తాను, ఒకటి చెప్తాను. మొగలు రేకులు ఉంది, అందులో కూడా అత్తాకోడల గొడవలు. హిందీ సీరియల్ తెలుగు సీరియల్స్ లో అది చెప్తున్నాను. మీరు ఏదైతే సమస్య చెప్పారో హిందీ సీరియల్స్ లో ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి మాకు అడ్డు పెడుతున్నారు. కాబట్టి మేము తప్పనిసరి పరిస్థితిలో అది చేయాల్సి వస్తుంది. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే మాకు ఎక్కువ అవకాశం కల్పించండి. ఎక్కువ అవకాశం కల్పిస్తే మేము కూడా కొత్త సీరియల్ చేయడానికి పాటుపడతాం, చేస్తాము. అదే మేము అడిగేది. సార్ ఐ హావ్ స్మాల్ కరెక్షన్ ఇన్ యువర్ డీల్ సార్. అంటున్నారు హిందీ సీరియల్స్ లో ఉంటాయి సార్. నేను లేవు అని నేను అనట్లేదు. అంటే నేను చాలా రేర్ గా సీరియల్ చూస్తాను సార్. ఎందుకంటే మా ఇంట్లో సీరియల్ చూస్తారు, నేను చూపిస్తున్నారు కానీ హిందీ సీరియల్ అక్రమ సంబంధాలు చూపిస్తున్నారు సార్. దయచేసి అర్థం ఉండట్లేదు సార్. అక్రమ సంబంధాలు కాదు, వాయువర్సలు ఉండట్లేదు. అది చూడండి, మీరు అది చూడగానే చెప్పండి. మీ ఇంట్లో అత్త కూడా సార్. మీరు చెప్పిన దానికి నేను చిన్న కరెక్షన్ చెప్పేవరకు సార్. లేదు పార్టిసిపేట్ చేశారు. మాకు అవకాశం వస్తే మంచి సీరియల్ చేయడానికే మేము పోరాటం చేస్తాం. అవకాశం రాగానే మేము మంచి సీరియల్స్ చేస్తాం. హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి కిషోర్ కుమార్ గారు మరొకరు సిద్ధంగా ఉన్నారు. నమస్తే కిషోర్ కుమార్ గారు. నమస్తే అండి. కిషోర్ కుమార్ విజయ్ యాదవ్ గారికి అండి. నమస్తే అండి. రైట్ అడగండి. విజయ్ యాదవ్ గారికి అండి. అడగండి. యాదవ్ నమస్కారం అండి. మీకు తెలుసు చిన్న ప్రశ్న అండి, నాకు అర్థం కావట్లేదు. అర్థం కాక అడుగుతున్నాను, క్లారిటీ కావాలి. ఇప్పుడు మా టీవీలో మధ్యాహ్నం 6 సినిమా ఆపి 5 డబ్బింగ్ సీరియల్స్ చేస్తున్నారండి. అది డబ్బింగ్ కమర్షియల్ స్లాట్ కిందకి వస్తుందా లేకపోతే అది సీరియల్స్ స్లాట్ కిందకి వస్తుందా? ఇప్పుడు రేపు సపోజ్ వాళ్ళు సీరియల్స్ ఆపేసి వాళ్ళు మళ్ళీ సినిమా ఇస్తున్నారు అనుకోండి, ఏం చేయగలుగుతారు? ఇప్పుడు జీ తెలుగు కూడా తీసుకుందాం. జీ తెలుగు కూడా 3 సీరియల్స్ వేస్తున్నారు. ఆ 3 సీరియల్స్ నాన్ ప్రైమ్ లో పడుతున్నాయి. ఎక్కడ వాళ్ళు ప్రైమ్ టైంలో దెబ్బతీసే పరిస్థితిలో వెయిట్లా. ఆల్ దిస్ ఈజ్ బిఫోర్ 6 PM పడుతున్నాయి. దాంట్లో ఏం అభ్యంతరం? ఇప్పుడు వాళ్ళు ఆ టైంలో సినిమాలు వేస్తున్నారు అనుకోండి, మనం ఏం జవాబు చెప్తాం? ఏమండి సినిమాలు వేసుకోండి. సినిమాలు కిషోర్ కుమార్ గారు, ఎందుకు అభ్యంతరం? కిషోర్ కుమార్ గారు ఏమండి సినిమాలు వేసుకోండి. మీ సినిమాలు చూస్తే మా సంతోషమే. వేసుకోండి, మీ ఛానల్ సినిమా ఛానల్ పెట్టుకోండి. కిషోర్ కుమార్ గారు, మీరు అన్నట్టు మధ్యాహ్నం పూట మీరు అంటున్నారు, మధ్యాహ్నం పూట మీకు డైరెక్ట్ సీరియల్స్ వచ్చేవి కదా, ఈటీవీలో డైరెక్ట్ సీరియల్స్ వస్తున్నాయి కదా. పేరేమో మా ఛానల్ అని ఒక ఛానల్ సీరియల్స్. భార్గవ్ గారు ఒక్క నిమిషం, యాదవ్ గారితో మాట్లాడుతున్నారు, మాట్లాడేవాడిని. కిషోర్ గారు, మీరు అంటున్నారు కదా, అది కూడా కమర్షియల్ టైమే, అది కూడా అది టోటల్ గా అది కమర్షియల్ ప్రోగ్రామే. ఆఫ్టర్నూన్ మనకు ఛానల్ కి, ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి దర్ ఆర్ 2 కమర్షియల్.
వన్ ఈజ్ 1 to 3 అండ్ అనదర్ ఇస్ 7 to 10. ఈ రెండు కూడా కమర్షియల్ టైం ఫర్ సీరియల్స్. ప్రజలు చూసేది ఆ టైంలోనే. మీరు ఆ టైంలో తీసుకొచ్చి ఎన్ని సక్సెస్ఫుల్ సీరియల్స్ ఉన్నాయండి దేంట్లో ఇప్పుడు కాదండి. ఏమండి మీరు అదే అర్థం చేసుకోండి. ఇది వరకు నేను చేసిన సీరియల్, నేను ప్రొడ్యూస్ చేసిన సీరియల్ 600 ఎపిసోడ్ పైన ఆడిందండి. హిట్ అయింది. కిషోర్ కుమార్ గారు, ఆఫ్టర్నూన్ స్లాట్ లో నంది అవార్డ్స్ వచ్చిన సీరియల్స్ కూడా ఉన్నాయండి. ఆధారం కౌంట్ అవుతుంది. ఇప్పుడు ఉన్నాయండి, ఈటీవీలో వస్తుంది. ఆడదే ఆధారం, అంతఃపురం టాప్ సీరియల్స్ ఉన్నాయి. మంచి రేటింగ్ లో నడుస్తున్నాయి సీరియల్స్. ఒక స్పెసిఫిక్ ఇది మెన్షన్ చేసి మీరు 5-6 ఛానల్స్ తప్పించాలని చూడొద్దు. లేదండి, సూటిగా ఎన్ని ఉన్నాయి ఏమండి కిషోర్ కుమార్ గారు కట్టేయండి. కిషోర్ కుమార్ గారు చిన్న అపోలో ఉన్నారండి. ఈటీవీలో ఆడదే ఆధారం అండి, ఒకటి అంతఃపురం, ఆకాశగంగా, ఎన్ని సీరియల్స్. తెలుగు టీవీ ఇండస్ట్రీ ఉంది అని శాసించిన ఋతురాగాలు సీరియల్ ఆ టైంలోనే టెలికాస్ట్ 4:30కి అయిందండి. సో ఫస్ట్ సీరియల్ అదే స్టార్ట్ అయింది. సో అలాంటి సీరియల్స్ ఉన్నాయి. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మీరు డబ్బింగ్ సీరియల్స్ వద్దు అని గొడవ పడితే రేపు మీరేం చేస్తారు అనేది ఆయన క్వశ్చన్. ఏమీ లేదు, కూడా ఫైట్ చేస్తారు. కాదు, ఎందుకంటే ఆల్రెడీ 2 ఛానల్స్ పేర్లు అనవసరం మధ్యాహ్నం కూడా సీరియల్స్ టెలికాస్ట్ చేస్తున్నాయండి. మాకు వర్క్ ఇస్తున్నారు వాళ్ళు. అలానే ఛానల్స్ కూడా అదే అడుగుతాం మేము. నాన్ ప్రైమ్ టైమ్ లో పెద్ద హిట్ ఇచ్చారు సార్ సీరియల్. ఈ ఆడదే ఆధారం, అంతపురం లాంటివి మధ్యాహ్నం వేళలో వేసేవారు 2:30 అన్ని ఛానల్స్ లో అన్ని హిట్ సీరియల్స్ ఉన్నాయండి. మేము ఫైట్ అంటే రన్నింగ్ సేల్స్, రన్నింగ్ ఛానల్ గురించి కాదండి. మేము ఫైట్ చేసి డబ్బింగ్ సేల్స్ వద్దు, మాకు వర్క్ కావాలి. వర్క్ తగ్గిపోతుంది రాను. ఇదివరకు మేము 20 రోజులు వర్క్ చేసేవాళ్ళం. తర్వాత 15 రోజులు అయింది. 15 నుంచి ఇప్పుడు 5 రోజులు అయింది. అది కూడా ఉండదండి. అది కాకుండా ఫ్యూచర్ జనరేషన్ కి మన సంస్కృతి అనేది పోతుంది, మన కల్చర్ అనేది పోతుంది. మన కల్చర్ ఏంటో తెలుగు మర్చిపోతున్నాం. లిప్ సింక్లు కూడా ఇది కాకుండా ఇప్పుడు ఒక యాడ్ వస్తుందండి, ఉల్టా పుల్టా అనుకుంటా. నా పాపం పెద్ద సింగర్ అనకూడదు, నేరు పావు అని పాడారండి. అంటే 2 రోజులు అయితే మన తర్వాత జనరేషన్ కూడా తెలుగుని అలాగే మాట్లాడతారు, అలాగే మాట్లాడతారు, మర్చిపోతారు. ఇంకా అసలు కొన్ని ఛానల్స్ వాళ్ళు అయితే ఒక సీరియల్ ని ప్రజెంట్ చేయడానికి ఒక ప్రొడ్యూసర్, డైరెక్టర్ వెళ్ళి చెప్పానండి. కంపల్సరీ వేరే స్టేట్ వాళ్ళు ఉండి, తమిళ ఇండస్ట్రీ వాళ్ళు కానీ, కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు కానీ మెయిన్ లీడ్ చేస్తే గానీ స్లాట్ ఇవ్వమని ఖచ్చితంగా చెప్తున్నారట అండి. అది సంస్కృతిని, మన సంప్రదాయాన్ని మనమే తక్కువ పరుచుకున్నట్టుగా వాళ్ళకి అనిపించట్లేదేమో నాకు చాలా బాధగా ఉందండి. ఎందుకంటే ఒక తెలుగులో ఉన్న ఒక డైలాగ్ ని ఒక తెలుగు ఆర్టిస్ట్ అన్ని హావభావాలతో వ్యక్తపరచలేదంటారా? ఒక కన్నడ ఆర్టిస్ట్ ని తీసుకొచ్చో, ఒక తమిళ ఆర్టిస్ట్ ని తీసుకొచ్చో, వాళ్ళకి మన కట్టుబొట్టు నేర్పించి, మన డైలాగులు నేర్పించి, ఒక 10 డైలాగ్స్ లో ఒక్క తెలుగు డైలాగ్ అందరూ చెప్తే ముగిసిపోవడం, ఇది ఎంతవరకు అండి? ఒక అవార్డ్ ఫంక్షన్ కి వెళ్ళానండి, చిన్న అవార్డ్స్ వెళ్తాను. ఈ సంవత్సరం అండి మేము ఎంత కనిపిస్తున్నాం, వచ్చే సంవత్సరం నుంచి మీరు బాంబే నుంచి పిలిపించుకోవాలి అవార్డు ఇవ్వడానికి. బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఆర్టిస్ట్ బాంబే నుంచి. అప్పుడు మీకు ఖర్చులు వస్తాయి. ఒక చిన్న ఆర్గనైజేషన్ ఒకటి అవార్డ్స్ చెప్తుంటే ఇదే మన లాస్ట్, ఇక ఫ్యూచర్ లో మేము రాము. ఎందుకంటే మేము అంత ఉండవు, అన్ని డబ్బింగ్ సీల్స్ వచ్చేస్తే డబ్బింగ్ అక్కడ నుంచి తీసుకొచ్చి వీళ్ళు అవార్డ్స్ ఇచ్చుకోవాలి. అప్పుడు ఇప్పుడు తెలుగు సీరియల్స్ ప్రైమ్ టైమ్, నాన్ ప్రైమ్ టైమ్ ఏదైనా సరిగే మన తెలుగు ఛానల్స్ లో తెలుగు సీరియల్సే తీయగలిగితే అందులో మంచి చెడు అనేది ఇప్పుడు మీరు ఎలా క్వశ్చన్ చేశారో అది మీరు ఎంచుకునే కదండి మాకు మార్కింగ్ ఇచ్చి ఒక నంది అవార్డు రావాలన్నా, ఇంకో అవార్డు రావాలన్నా అది మీరిచ్చే రేటింగ్ ని బట్టే కదా ఉంటుంది. ఆడియన్స్ ఇచ్చే పోల్ ను బట్టే కదండి సెలెక్షన్ జరుగుతుంది. మీరు ప్రైమ్ టైమ్ లో హిందీ సీరియల్స్ వస్తున్నాయి, తెలుగు సీరియల్స్ ఏమంటే తెలుగు సీరియల్స్ చేయడానికి అవకాశం ఇవ్వగలిగితేనే కదా ఈ టైంలో కూడా తెలుగు ఛానల్స్ లో తెలుగు సీరియల్స్ చాలా బాగున్నాయని మీరు చెప్పుకోగలుగుతారు. హిందీ సీరియల్స్ స్టోరీలు బాగున్నాయండి అంటే ఆ స్టోరీ నచ్చింది అనుకోండి, సేమ్ అదే కథను తీసుకుని తెలుగు ఆర్టిస్టులతో వర్క్ చేయండి. ఏ రైటర్స్, మంచి రైటర్స్ లేరా? మంచి టెక్నీషియన్స్ లేరా? మంచి ఆర్టిస్టులు లేరా? ఉందండి. తెలుగు సీరియల్ పరిరక్షణ సమితి కన్వీనర్ సురేష్ గారు ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. సురేష్ గారు, రైట్, మీ అభిప్రాయం చెప్పండి. థ్యాంక్ యూ అండి 24 గంటల ఛానల్ కి. ఎందుకంటే మా వేదన, మా ఈ రకంగా ఫోకస్ చేస్తున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ. ఇందాక కిషోర్ గారు మాట్లాడుతూ డబ్బింగ్ ఆర్టిస్టుల గురించి ప్రాబ్లమ్స్ చెప్పారు. బట్ అది టోటల్లీ అది రాంగ్ అండి.
ఒక రాంగ్ మెసేజ్ పాస్ చేస్తున్నారు కిషోర్ గారు. ఇవాళ 12,500 మంది టెలివిజన్ ఇండస్ట్రీ కార్మికులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని అందరం కంబైన్డ్ గా మనందరికి అంటే అటు డబ్బింగ్ ఆర్టిస్టులకి, ఇటు నటీనటులకి, మా నిర్మాతలకి, సాంకేతిక నిపుణులకి కంబైన్డ్ వార్ ఏంటంటే మన శత్రువు డబ్బింగ్ సీరియల్స్. భారతదేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా 60 డబ్బింగ్ సీరియల్స్ తెలుగు ఛానల్స్ లో దాడి చేస్తుంటే ఆ దాడిని ఆపకుండా ఒక 150 మంది 200 మంది ఆర్టిస్టులు కోసము వాళ్ళు రోడ్డున పడతారని చెప్పి కిషోర్ గారు వాదించడం అంటే ఇది పద్ధతి కాదు. యాక్చువల్లీ డబ్బింగ్ ఆర్టిస్టులు ఇవాళ స్టేట్ సీరియల్స్ వచ్చినా కూడా 75 to 80% ఆఫ్ డబ్బింగ్ ఆర్టిస్టులే డబ్బింగ్ చెప్తున్నారు. ఎందుకంటే మన ఆర్టిస్టులు రాత్రి 8:39 వరకు వాళ్ళు షూటింగ్ చేసి వస్తారు కాబట్టి మళ్ళీ తెల్లారంగా షూటింగ్ లో ఉండాలి కాబట్టి వీళ్ళు డబ్బింగ్ చెప్తున్నారు. అయితే ఎవరైతే ఈ కాంట్రాక్టర్స్ ఉన్నారో డబ్బింగ్ సీరియల్ కాంట్రాక్టర్స్ ఒక 5-6 వాళ్ళకి ప్రాబ్లం వస్తుందండి ఈ డబ్బింగ్ సీరియల్ రద్దు కావడం వల్ల. ఇవి కాకుండా జూనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, మేకప్ మెన్స్, లైట్ మెన్ వీళ్ళ పరిస్థితి ఇంకా దారుణం అండి. ఇంకా సెలబ్రిటీస్ పక్కన పెడితే వాళ్ళ పరిస్థితి ఇదంతా ఎవరికి ఎంత చాలా దారుణంగా ఉంది. లాస్ట్ మంత్ సూసైడ్ చేసుకున్నారు. పోయిన మంత్ 2 జూనియర్ ఆర్టిస్టులు సూసైడ్ చేసుకున్నారు. 3 జూనియర్ ఆర్టిస్టులు, ఇద్దరు టెక్నీషియన్ సూసైడ్ చేసుకున్నారు. ఇది ఎంత తీవ్రమైన పరిస్థితి ఉంది అంటే ఇంటి అద్దె కట్టలేని పరిస్థితి, సరిగా పూట గడవలేని స్థితి చాలా మంది పేదవాళ్లకు ఉంది ఈ 27 క్రాఫ్ట్స్ లో. ఇది మనం ఆలోచించకుండా మన దగ్గర ప్రతిభావంతమైన దర్శకులు, నిర్మాతలు, ప్రొడక్షన్ హౌసెస్ ఉండగా ఎక్కడ లేని విధంగా ఒక సునామీ లాగా మా డబ్బింగ్ సీరియల్స్ దాడి చేస్తా ఉంటే తెలుగు వారి ఆత్మగౌరవం, తెలుగు వారి ప్రతిభ, తెలుగు వారి కంఠశోష, తెలుగు వారి పోరాటం, ఈ పోరాటం సమిష్టి పోరాటమే మేము చేయబోతున్న ఉద్యమం ఇవాళ విశ్వరూపం దాల్చబోతుంది. రేపు 21వ తేదీన జరగబోయే సదస్సు ఒక చారిత్రాత్మక పరిణామం అండి. 35 సంవత్సరాల తెలుగు టెలివిజన్ చరిత్రలో మేమందరం సంఘటిత వేదిక మీదకి వస్తున్నాం. ఆ వేదిక నుంచి ఒకే నినాదం, డబ్బింగ్ సీరియల్స్ ఉగాది నుంచి రద్దు, తెలుగు సీరియల్స్ ముద్దు. ఇంకా ఈ డబ్బింగ్ బూజును, గలీజును తెలుగు ప్రేక్షకులు సహించరు, తెలుగు ఆర్టిస్టులు, నిర్మాతలు ఎవరు సహించరండి. దయచేసి ఈ ఉద్యమంలో మా సోదరులు, డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా మా సోదరులే, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్లీ వీ విల్ షుట్ టుగెదర్. ఆ ప్రాబ్లమ్ ని కూడా మేము ఆలోచిస్తాం. వాళ్ళకి ఏమైనా ఉంటే నేరుగా వచ్చి మాట్లాడితే దాన్ని కూడా ఆలోచిస్తాం. కానీ డబ్బింగ్ సీరియల్సే రద్దు చేయవద్దు అనడం అనేది మనం ఎక్కిన కొమ్మని మనకుమే నరుక్కోవడం లాంటి చర్య. కిషోర్ గారు దీని మీద మళ్ళీ ఆలోచించాలి, వాళ్ళ యూనియన్ మెంబర్స్ ఆలోచించాలి, వాళ్ళు సంఘటితంగా. థ్యాంక్ యూ సురేష్ గారు మీ అభిప్రాయం వ్యక్తం చేసినందుకు. రైట్, ఇప్పుడు మన అంటే కిషోర్ గారు చెప్పినట్టుగానే అంటే అతను అంటే తన వ్యూ లో తను ఆలోచించి చెప్పాడు అనమాట. అంటే ఒకటే మూస పద్ధతిలోనే ఇప్పుడు కొన్ని సీరియల్స్ తీసుకున్నాం అనుకోండి, లైక్ ముద్దుబిడ్డ లేకపోతే అన్నాచెల్లెలు, ఒకటే పద్ధతిలో ఉందన్నమాట. అది ఒకటే అంటే ఎక్కడ చూసినా కూడా ఇద్దరు పిల్లల మధ్యన ఒక వైరం, ఇద్దరు అక్క చెల్లెలు ఉంటారు, ఇందులో అక్క చెల్లెలు ఇద్దరు ఉంటారు, ఇద్దరు పిల్లల మధ్యన వైరం, అదే సేమ్ అనమాట. ఒకటే స్టోరీ అనిపిస్తుంది, రెండు చూసేసరికి ఒకటే స్టోరీ అనిపిస్తుంది. సో మూస పద్ధతిలో ఒకటే రకంగా తీసుకుని వెళ్తే ఎవరు చూస్తారు? సో కాన్సెప్ట్ ఏదైనా కొత్తగా ఆలోచిస్తే డెఫినెట్ గా ఇది చేస్తారు కదా. డబ్బింగ్ సీరియల్స్ ఉన్న కాన్సెప్ట్ చేద్దామను అంటే అక్రమ సంబంధాలు ఉన్నాయి అలాంటివి తీసుకొచ్చి పెడదామంటారా మీరు? అలానే కదా, మీరు ఒకవేళ అవి బాగుంటే లేదండి. ముద్దుబిడ్డ మీరు అన్నారు ఒకటే రిలేషన్ మీద వెళ్తుంది అన్నారు, అప్పుడు మేము జనాల్లోకి వెళ్తాము, మీకు ఎలా ఒకసారి చూడొచ్చు, మళ్ళీ అదే తీసుకొచ్చి మళ్ళీ రెండోసారి అదే మనకు. అందుకే అండి మనకేంటంటే చేయడానికి అవకాశం కావాలి. అవకాశం కావాలంటే మన దగ్గర ఎక్కువ వనరులు ఉండాలి, ఎక్కువ సీరియల్ చేయడానికి అవకాశం ఉండాలి. ఆ అవకాశం లేనప్పుడు మనం కూడా ఏం చేయాలి? రేటింగ్ ఏదో వస్తుందో అదే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ డిమాండ్ నెరవేర్చడానికి ఎవరెవరు కార్పొరేషన్ మీకు కావాలి? కోఆపరేషన్ కావాలి. ఏ డిమాండ్ ని? అన్ని ఛానల్స్ మా కోఆపరేట్ చేయాలి. మేము ఫస్ట్ అందరికి లెటర్స్ ఇచ్చాం. ఒక 3 months గా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. మేము ఎప్పుడైతే చేద్దాం అనుకున్నామో అప్పుడే మా గురువు గారి దగ్గర, దాసనారాయణరావు గారి దగ్గరికి వెళ్ళాము. ఆయన చాలా పద్ధతిగా ఫస్ట్ లెటర్ పెడదాము, పద్ధతిగా వెళ్దాం అన్నారు. మేము పద్ధతిగా సామరస్యంగా అన్ని ఛానల్స్ కి లెటర్ ఇచ్చాము. అందరి హెడ్స్ ని కలిసాము. కొందరు స్పందించారు, కొందరు మేము మీటింగ్ పెట్టుకుని మళ్ళీ డిసైడ్ చేస్తాం అన్నారు. వాళ్ళు మీటింగ్ పెట్టుకోవడం కోసం మేము టైం ఇచ్చాము. కానీ దాన్ని మేము ఇచ్చిన టైం మేము లూజ్ అయ్యాం అనుకుని వాళ్ళు ఇంకేదో ఆలోచించి వేరే ప్రోమోస్ చేస్తున్నారు. కాబట్టి మేము ఉద్యమం స్ట్రాంగ్ చేసాం, ఫైట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. మీరు పెట్టుకున్న డిమాండ్ నెరవేరాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.